స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బస్టాండ్ను సందర్శించిన ఆయన మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బస్సుల్లో సౌకర్యాల ఏర్పాటు గురించి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. कैसा है यहाँ पे सब बोलो ठीक है और कुछ करना రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి అనే నామకరణంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కోసం మన తెనాలి బస్ స్టాండ్లో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, మరింత భద్రతా విషయంలో కానివ్వండి, సౌకర్యాల విషయంలో కానివ్వండి ఏమైనా మెరుగుపరిచేవి ఉంటే వాటి గురించి ఈరోజు ఒకసారి పరిశీలించడానికి కోసం ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. అంటే సుమారు 27,000 మంది ప్రయాణికులు తెనాలి బస్ డిపో నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా విజయవాడకిను గుంటూరుకి. సో విజయవాడకి 19 బస్సులు, గుంటూరుకి ప్రతిరోజు 34 బస్సులు. అదేవిధంగా మహిళలు వాళ్ళకున్న లెక్క ప్రకారంగా దాదాపు 70% మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశం స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.